ఊరిన ముక్కను కొరకగా అది ఎంత రుచిని అందించునయ్యా. కూరిమితో 4 ముక్కలు నోరారా తినని నోరవ్వదు పో అన్నాడు ఒక కవి. అంతటి చక్కటి ఆంధ్రుల అభిమాన ఊరగాయ ఆవకాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం. చెట్టు నుంచి దింపించుకున్న కాయలు ముందు రోజే శుభ్రంగా కడుక్కొని పైన తొడిమ దగ్గర బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అప్పుడే కోసిన కాయలకి చాలా పసరు వస్తుంది కాబట్టి. మర్నాడు ఒక గుడ్డ మీద ఆరబోసేస్తే తడి లేకుండా పోతుంది. మర్నాడు వీటిల్ని ముక్కలు కొట్టించుకునే వారి దగ్గర తీసుకెళ్ళి ముక్కలు కోసిన తర్వాత ఈ విధంగా తెల్లగా పొరలాగా ఉంటుంది. అదిను జీడి మధ్యలో ఉండే జీడి తీసేసి శుభ్రంగా ముక్కలు తుడుచుకోవాలి. ఇవి ముక్కలు చేసుకునే ముందర తొడిమి దగ్గర కట్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే కోసి మనము ముక్కలు చేసుకుంటే అవి సొన ఎక్కువ వస్తుంది కాబట్టి గుడ్డ పెట్టి తుడుచుకొని అప్పుడు మనం ముక్కలు కొట్టించుకోవాలి. ఇక ఇందులో మనం వేసే ఆవపిండి క్వాంటిటీ ఏ విధంగా ఉంటుందంటే ఒక గ్లాస్ ఆవపిండికి 3/4 గ్లాస్ ఉప్పు, 3/4 గ్లాసు కారము, ఒక గుప్పెడు మెంతులు, ఒక గుప్పెడు శనగలు, పసుపు 1 స్పూన్లు, పాల ఇంగువ ఊరగాయలకి స్పెషల్గా అమ్ముతారు. ఆ ఇంగు 4 పలుకులు, ఇలా 4 పలుకులు వేయాలి. కమ్మటి చక్కటి సువాసన వస్తుంది అనమాట. ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు పైకి కిందకి కలుపుకోవాలి. ఒక 10 ముక్కలు చొప్పున ఈ పిండిలో వేసుకుంటూ పిండితో పాటుగా నూనె కూడా పోసుకుంటూ మనము కలుపుకుంటూ చేయాలన్నమాట. ముందుగా పసుపు శుభప్రదం కాబట్టి పసుపు వేసాను గిన్నెలో. తర్వాత ఈ ఆవు పిండి వేసాను. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకుంటాం అనమాట. ఆ పిండికి సరిపడా ముక్కలు వేసుకుని నూనె పోసుకొని కలుపుకుంటూ అవి జాడీలోకి తీసుకోవాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. ఆవకాయకి దాదాపుగా మనకి ఒక 20 కాయలకి, మీడియం సైజ్ కాయలకి ఒక 1/2 కేజీ ఆవపిండి పడుతుంది. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ. 400 గ్రాములు ఉప్పు, 400 గ్రాములు కారం పడుతుంది అన్నమాట. మనము ఇలాగా కొలుచుకునే కంటే ఈ విధంగా గ్లాసులు పోసుకుని కొలుచుకోవటం సులభం. అందుకని ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క గ్లాసు కొలుచుకొని కాసిన ముక్కలు వేసుకుని అవన్నీ కలుపుకొని పిండితో పాటుగా నూనె పోసుకుని జాడీలోకి ఎత్తేసుకోవాలి. ఈ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు పిండి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది సులభం. ఇంకా పాళ్ళు కూడా సమంగా వస్తాయి అన్నమాట మనకి. అందుకని ఈ విధంగా మనం కొలుచుకుంటే మనకి ఈజీ అవుతుంది. 2-3 కాయలు పెట్టుకున్నా ఇలాగా ఒక గ్లాసు లెక్కన మనం కొలుచుకుంటే ఈజీ అవుతుంది. 20 కాయలు పెట్టుకున్నా కూడా తెలిసిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా కొలుచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని అప్పుడు మనం రుచి చూస్తే ఉప్పు కారం ఏమైనా తగ్గితే మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. నూనె కూడా బాగానే పడుతుంది. లీటర్ నూనె పడుతుంది 20 కాయలకి. ఫ్రెండ్ పప్పు నూనె వాడతాను. పప్పు నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ శ్రేష్టం ఊరగాయలకి. ఆంధ్రుల అభిమాన ఊరగాయ ఆవకాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.